హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యోనో యాప్ ద్వారా మనము 2 lakh రూపీస్కి పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేసి మనకి అంటే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అప్ టు 8 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాంట్గా అంటే వితౌట్ డాక్యుమెంట్, ఎటువంటి మీరు బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మొబైల్లోనే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వెంటనే మీ అకౌంట్లో అమౌంట్ అయితే పడిపోతుంది. అప్ టు 8 lakhs వరకు అయితే ఉంటుంది. వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి, వాళ్ళ క్రెడిట్ స్కోర్ని బట్టి, వాళ్ళ శాలరీ అకౌంటా నాన్ శాలరీ అకౌంటా అనే దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే లిమిట్ ఉంటుంది. కొందరికి 2 lakhs ఉంటుంది, కొందరికి 1 lakh ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 8 lakhs వరకు వితౌట్ డాక్యుమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లో కూర్చొని మీరైతే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే, మీరు ఈ యోనో యాప్ ద్వారా మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు యోనో యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఈ హోమ్ పేజ్లో ఇక్కడ చూడండి, మనకి కంగ్రాట్స్ యువర్ ప్రీ అప్రూవ్డ్ అమౌంట్ ఈజ్ 2 lakhs అని ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఒక్కొక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. నాకైతే ఇక్కడ 2 lakhs లిమిట్ అయితే ఉంది. సో దీనికి నేను అప్లై చేసుకోవాలనుకుంటే, ఈ లోన్కి నేను అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న వెంటనే నా అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే పడిపోతుంది. సో దీనికి నేను అప్లై చేసుకోవాలనుకుంటే ట్యాప్ హియర్ టు అప్లై నౌ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే, జస్ట్ 5 clicks మీరు దీనికి ఈ లోన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంటేషన్ మీరు ఫిజికల్గా వెళ్ళి డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత క్రెడిట్ స్కోరు, బ్యాంకింగ్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే వడ్డీ రేట్ అనేది మీ యొక్క క్రెడిట్ స్కోరు, తర్వాత బ్యాంకింగ్తో మీ రిలేషన్ ఎలా ఉంది, అంటే ఇంతకుముందు ఏమైనా లోన్ తీసుకున్నారా, లోన్ తీసుకొని బాగా కడుతున్నారా, లేదంటే మీ యొక్క శాలరీ అకౌంటా, ఇలా మీ యొక్క రిలేషన్ బేస్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ అవ్వడం ఎక్కువ అవడం జరుగుతుంది. ఇది 24/7 మీరు యోనో యాప్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూస్తే, శాలరీ ప్యాకేజ్ అకౌంట్ హోల్డర్స్ అంటే మీరు ఎస్బీఐతో శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. తర్వాత పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సంబంధించి వీళ్ళ బ్యాంక్తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదేంటంటే అందరికీ అవ్వకపోవచ్చు, ఎందుకంటే సెలెక్టెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ యొక్క శాలరీ ప్యాకేజ్ సంబంధించి కానీ, లేదా ఈ పెన్షన్ పేఅవుట్ ఆర్డర్ సంబంధించి కానీ, ఇలా వీళ్ళ కమ్యూనికేషన్, వీళ్ళ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకే ఇదైతే ఇస్తుందన్నమాట. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ పిఏపిఎల్ లోన్ అయితే మనకు చూపిస్తుంది. తర్వాత దీన్ని ఎలా హౌ టు అవైల్, మనకి ఈ లోన్ ఎలా వస్తుందని చూస్తే ఫస్ట్ దీనికి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మీరు అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెన్యూర్, మీరు ఎన్ని సంవత్సరాలు రీపేమెంట్ చేస్తారు, తర్వాత ఈఎంఐ ఎంత కడతారు, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్లో అమౌంట్ అయితే పడిపోతుంది. ఇలా చాలా సింపుల్గా 5 steps మీ యొక్క లోన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అప్లై నౌ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు అప్లై నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. పిఏపిఎల్ సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఈ క్యాలెండర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఏ ఇయర్, డేట్, మంత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ప్లీజ్ కన్ఫర్మ్ అనేసి, ప్లీజ్ ప్రొవైడింగ్, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా కాదా అనేసి అడుగుతుంది. సో మీ యొక్క పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. సో వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్, ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. మీరు ఎస్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 4 steps అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, 1/4. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, మీరు లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చెప్పాము 2 lakhs లోన్ అమౌంట్ అని. సో ఇక్కడ మనకి మినిమం వచ్చేసి 20,000, మాక్సిమం వచ్చేసి 2 lakhs. మీకు 2 lakhs కావాలంటే 2 lakhs తీసుకోవచ్చు, 1 lakh కావాలంటే 1 lakh తీసుకోవచ్చు. ఈ కర్జర్ని ఇలా మూవ్ చేస్తే మీకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. లేదా ఇక్కడ డైరెక్ట్ మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. మీకు 1 lakh కావాలంటే 1 lakh ఎంటర్ చేయండి. తర్వాత టెన్యూర్ చూసుకోండి, 36 months. మనకి 6 months నుంచి 36 months వరకు మీరు రీపేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 24 months కావాలనుకుంటే ఇక్కడ 24 ఎంటర్ చేయండి, లేదా ఈ కర్జర్ని ఇక్కడ మూవ్ చేయండి 24 months. సో మీకు 1 lakh 24 months కావాలి, లేదా 2 lakhs 36 months కావాలి. ఇలా మీ యొక్క లోన్ మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు మీరు రీపేమెంట్ చేయగలరు అనే దాన్ని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన వడ్డీ రేట్ వచ్చేసి 14.05% అనమాట. సో ఒకవేళ 2 lakhs లోన్ తీసుకొని 36 months ఈఎంఐ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నెల వచ్చేసి 6,841 రూపాయలు పడుతుంది ఈఎంఐ. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి 1.5% ఆఫ్ లోన్ అమౌంట్. మన లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో 1.5% ఉంటుంది. దీనిలో మినిమం వచ్చేసి 1000 ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి
15,000 వరకు ఉంటుంది. సో ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. మీరు లోన్ అమౌంట్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఈఎంఐ అనేది మారింది. అంటే ఇంతకుముందు 6,000 మనం 2 lakhs సెలెక్ట్ చేసుకున్నప్పుడు 6,000 ఉంటుంది, ఇప్పుడు 5,000 చిల్లర ఉంది అనమాట. సో ఇక్కడ సేమ్ ప్రాసెసింగ్ ఫీజు 1.5% ఉంటుంది. మినిమం వచ్చేసి 1,000, మ్యాక్సిమం వచ్చేసి 15,000 ఉంటుంది. సో మీకు ఎంత అమౌంట్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్లో ఏంటంటే మీ యొక్క మనీ విల్ బి డిపాజిటెడ్ ఇన్, ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది. అంటే ఏ అకౌంట్లో మీ యొక్క అమౌంట్ పడాలి అనేసి ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. సో అదే కదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈఎంఐ పేమెంట్ స్టార్ట్ డేట్, మీరు నెల మళ్ళీ తిరిగి అమౌంట్ పే చేయాలి కదా, ఏ డేట్లో మీరు కడతారు అనేది మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి చదువుకొని ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి కింద నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇది థర్డ్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఏంటంటే మనకి రివ్యూ ఉంటుంది. సో మీరు లోన్ అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని మంత్స్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకున్నారు, మీరు ఎంత ఈఎంఐ కడుతున్నారు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత, మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంత, మీరు ఎప్పుడు ఈఎంఐ అనేది ఏ నెల ఏ డేట్లో కడుతున్నారు అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అంతా రివ్యూ ఉంటుంది. ఒకసారి అంతా రివ్యూ ఉంటుంది. ఇదంతా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి, మీ యొక్క లోన్ అప్లికేషన్ మేము రిసీవ్ చేసుకున్నాము, మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ ఈ నెంబర్లో మీరు ఇచ్చిన ఈ బ్యాంక్ అకౌంట్లో మీకు లోన్ అమౌంట్ అనేది డిస్పర్స్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ లోన్కి చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.